నాకు తెలిసి మీరు ఒక విద్యార్థి నాయకుడుగా ఉండి విద్యార్థి అంటే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారా? అంతే కదా సార్. అంటే ఎట్లాగా మీరు అంటే 83 మీరు ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. మీకు సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి కూడా రాజకీయాల పట్ల ఎలా ఆకర్షితులయ్యారు? అంటే 79లో విజయవాడలో వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయనతో సన్నిహిత్యం ఏర్పడింది. 79లో విబిఎం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాము, డిగ్రీ చదువుతున్నాము. ఆ రోజుల్లో యునైటెడ్ స్టూడెంట్స్ అని చెప్పని ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థలో విద్యార్థి సంఘం విజయబాబు గారు, తర్వాత రకరకాల వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో పోయి మేము కలిసి పనిచేసేవాళ్ళం. తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు, నెహ్రూ గారు కూడా ఉండేవారు. ఆయన 79కి ముందు ఆయన వేరే ఆర్గనైజేషన్ పెట్టుకుని యుఎస్ఓ అని చెప్పని ఆయన దాంట్లో విడిగా వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు రెండుగా అయిందనమాట విజయవాడలో. అప్పుడు రంగా గారితో యునైటెడ్ స్టూడెంట్స్ యుఏ పేరు మీద, యునైటెడ్ ఇండిపెండెన్స్ పేరు మీద మేమందరం కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్నాం. తర్వాత ఎన్టీ రామారావు అంటే ఇక్కడ ఒకటి వివరణ కావాలండి. అంటే వంగవీటి మోహన్ రంగా గారు కాలేజ్ స్టూడెంట్ కాదు, కానీ ఆయన యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆయన ఏర్పాటు చేశారా? అవును. అంటే ఫస్ట్ ఉండేది అది రాధా గారి టైం నుంచి కూడా యునైటెడ్ ఇండిపెండెన్స్ అని చెప్పని ఈ విజయవాడలో కమ్యూనిస్టులు, కొంతమంది అరాచక శక్తులుకి వ్యతిరేకంగా ఒక విద్యార్థి సంఘాన్ని ఆయన స్థాపించడం జరిగింది, యునైటెడ్ ఇండిపెండెన్స్ అని చెప్పి. ఆ సంస్థలోనే రంగా గారు దీనికి నాయకత్వం వహించేవారు. ఆయన నాయకత్వంలోనే ఈ రోజు నెహ్రూ గారు కానీ, తర్వాత కొంతమంది వారి పార్టీ బ్రదర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. కొన్ని అపోహలు, కొన్ని మీరంతా కలిసే ఉండేవాళ్ళు. కొన్ని కార్యక్రమాల మూలంగా నేనంటే కొంచెం నాకన్నా ముందు ఉండేవాళ్ళు. తర్వాత నేను 79 నుంచి వచ్చేటప్పటికి అప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని రెండుగా అయిపోయింది. ఒకటి రంగా గారి గ్రూప్, అలా రెండుగా తయారైంది. అయితే విద్యార్థిగా ఉన్న దశలోనే మేము రంగా గారి నాయకత్వంలో ఆ రోజు నుంచి పనిచేసేవాళ్ళం. ఆయన కార్పొరేటర్ గా జైల్లో ఉండి పోటీ చేయటము, ఆయన ఆ పోటీ చేసినప్పుడు అక్కడ పనిచేయటము, తర్వాత ఆయన 83లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఉండి పనిచేయటం, తర్వాత 85లో ఆయన విజయవాడ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయటం, ఇట్లా ఆయనతో సన్నిహిత సంబంధాలు వచ్చినాయి. ఆయన 88లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసి అట్లా తర్వాత మీరు విద్యార్థి నాయకుడిగా ఉంటా ఆయనతో అసోసియేట్ అయ్యారా? ఆయనతో అసోసియేట్ రంగారావుతో. ఆ క్రమంలో మీ మీద కేసులు అవి కూడా అవన్నీ కూడా జనరల్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా రోజు ప్రభుత్వాలు ఉండే కదా, వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసినప్పుడు కేసులు కానీ లేకపోతే రకరకాల నిర్బంధ కాండ అంతా కూడా కొనసాగేది. తర్వాత రత్నకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతకాలంలో, ఆ తర్వాత నుంచి రాజశేఖర రెడ్డి గారితో అటాచ్మెంట్. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.